నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు వచ్చేపటికి బ్యాడిగా మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు వచ్చేపటికి సోమవారం డేట్ కనుక చూసుకున్నట్లయితే 17వ తారీఖు 3వ నెల మార్చి 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపట్టుకు బ్యాడిగా మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది. 2,50,000 బస్తాలు రావడం జరిగింది. సరుకు పర్లేదు తగ్గింది, అయినా కూడా చాలా సరుకు వచ్చింది. అంటే 2,50,000 అనుకోండి. ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా అన్ని రేట్స్ తెలుసుకుందాం. ముందుగా లైక్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు కూడా షేర్ చేసుకోండి. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ ఒకలాట ఒక 32 సంచులు సర్కర అంగిట్లో పోయింది, అంతేగాని ఇంకా 32 బస్తాలు, అది ఒక 30,284 రూపాయలు పోయింది. అన్నీ ఎక్కడ చూసుకున్నా కూడా డబ్బీ ఈరోజు చాలా దారుణంగా పడిపోయింది. 6,000 నుంచి 7,000 నుంచి స్టార్ట్ అయినాయి, 8,000 నుంచి స్టార్ట్ అయినాయి డబ్బీ కూడా. అంటే క్వాలిటీ తక్కువ ఉండే, క్వాలిటీ ఉండేవి కూడా డబల్ కలర్ ఉండేవి కూడా 14,000 టాప్ అని చెప్పుకోవచ్చు. మీడియాలకినైతే బెస్ట్లు ఉంటే కినా 14,000 నుంచి 18,000, 20,000, 22,000 టాపు. చాలా మటుకు రేట్ అనేది చాలా తగ్గించేసినారు. మనం డైలీ చెప్తూనే ఉన్నాం, ఇంకా తగ్గుతూనే ఉంది, కానీ మార్కెట్ అయితే రైజ్ అవ్వలేదు. ఈరోజు కడ్డీ కూడా దారుణంగా పడిపోయింది. కడ్డీ కూడా 18,000 టాప్. ఎక్కడో ఒక చోట 20,000 కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్క చోట 18, 15, 16, 14 ఇట్లనే నడిచింది మార్కెట్. ఎందుకంటే రోజు రోజు డౌన్ అవుతుంది. వ్యాపారస్తులకు కూడా అంత చిక్కటం లేదు. ఎందుకంటే ఇక్కడ కొని తీసుకెళ్లే వ్యాపారస్తులు కూడా అక్కడ రేట్స్ కన్సిడర్ చేసుకుంటే చాలా మటుకు వ్యాపారస్తులు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఇది స్టడీగా ఉంటుందని. మెయిన్ అయితే ఇప్పుడు కొనేకి లేదు. మెయిన్ వచ్చేసి రైతులకు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఈరోజు వచ్చేపట్టుకు. అవి వదిలేస్తే కానీ ఈరోజు 2043 చూసుకున్నట్లయితే చాలా మటుకు మంచి క్వాలిటీ ఉన్నా కూడా 10,000 నుంచి స్టార్ట్ అయినాయి, 8,000 నుంచి స్టార్ట్ అయినాయి. 13,000, 14,000, ఎవరితో 14,000, 13,000 ఎక్కువ పడినాయి చాలామంది, 12,000, 13,000. సర్పన్ 102 కూడా అంతే, 14,000, 100 ఏమో టాప్ అంతే, అంతకుమించి లేదు. 6263 12,500, ఎలైట్ 466 12,500 ఇట్లే నడిచినాయి. ఇక 5531 ఇది కూడా చాలా దారుణంగా పడిపోయింది. ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడో 16,000 గత డిసెంబర్ నెలలోనే అమ్మినారు. ఇప్పటికి వచ్చేపాటికి సగం తగ్గిపోయింది. 6,000 నుంచి 7,000, 8,000 అడిగేవాళ్ళు లేదు. 9,000 మంచి టాప్ ఉంటే 9,000 నడుస్తున్నాయి ఈరోజు వచ్చేపట్టుకు. ఇక 273లు 8,000, 9,000, 341, 355 ఒకటి 10,000 పోయినాయి. ఇక సూపర్ 10 చూసుకుంటే ఈరోజు వచ్చేపటికి 10,000. తేజ పర్లేదు 11,000 అట్లా వేస్తున్నారు, అంతేగాని ఇక గుంటూరు అయితే 11,500, 12 వరకు నడిచినాయి మంచి క్వాలిటీలో. మీడియాలో వచ్చేపటికి 6,000, 6,500 అట్లా నడిచినాయి. ఇంకా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 5531, 273 4,500, 4,800 టాపు. ఇక 341, 355, 10,081 ఈరోజు వచ్చేపటికి 5,000 టాప్లో. 10,081 కొత్తవి బాగుంటే కన్నా 9,000 మంచి క్వాలిటీ ఉంటే. ఇక త్రిమూర్తి 411 8,500, లాలీ చూసుకున్నట్లయితే 9,000 నడిచింది క్వాలిటీ బట్టి. ఇక 355లు చాలా మటుకు ఈరోజు తక్కువగానే వచ్చినాయి. అవి వచ్చేపాటికి 8,200 అట్లా పడినాయి. ఇక సీడ్ సెగ్మెంట్లో బాగా చూసుకున్నట్లయితే నంబర్ 5లు వచ్చేపాటికి ఈరోజు 9,500 టాప్లు ఈరోజు వచ్చేపాటికి. సెకండ్ రకాలు 4,200 అట్లా నడిచినాయి. ఇంకా అంతకుమించి పోవటం లేదు. ఇక చాలా మటుకు వేరే క్వాలిటీలు వచ్చినాయి, కానీ అవి చాలా తక్కువగా వచ్చినాయి. 646 మంజీరా 8,500, మనకి ఆర్మూర్ వచ్చేపాటికి 9,500 అట్లా పడినాయి. 10,000 కూడా రీచ్ కాలేదు కొన్ని సీడ్స్ అయితే, ఎందుకంటే తక్కువ రాసేస్తున్నారు. సర్కే ఎక్కువ వస్తుంది సీడ్ కూడా. డబ్బీ కూడా భారీగా దిగింది. డబ్బీ కడ్డీ అసలుకి ఎక్కడే కానీ చెప్పుకునే పరిస్థితులు అయితే లేవన్నమాట ఈరోజు వచ్చేపాటుకు. ఎందుకంటే ఎవరన్నా చూసుకోండి, డబ్బీ కడ్డీ ఫోన్ చేసిన ప్రతి ఒక్క రైతు ఏం చెప్తున్నాడు, 15, 16, 14 ఇట్లనే పడినాయి. చాలామంది 8,000 కూడా పడినాయి. రైతులు అయితే గగ్గోలు పెడుతున్నారు. అసలుకి సరుకు ఇంత తగ్గినా కూడా మళ్ళీ ఇంత ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఆలోచన చేయలేని పరిస్థితి. ఎందుకంటే 3.5 లక్షల హెక్టార్లు వేశారు, అయినా కూడా ఇప్పటికైంది రేట్లు అనేవి పెరగలేదు. ప్రభుత్వాలు కూడా ఊరినే తుటాపాటిగా చేసే, కానీ
ఒక్క రూపాయి కూడా రైతుకైతే న్యాయం చేసే పరిస్థితి అయితే లేదు. మార్కెట్లో కూడా ఈరోజు 20,000కు డౌన్ వచ్చినా కూడా లావు రకాలు, చిన్నపాటి రకాలు 7-8 వేలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరిది 2043 కూడా 10 నుంచి 12,000 నడిచినాయి ఈరోజు వచ్చేపాటుకు. ఈరోజు పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా తెల్లగాయలు మచ్చకాయలు అంటారా, ఈరోజు వచ్చేపాటికి పండుగాయలు డబ్బీ కడ్డీ చాలా మటుకు చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000 8,000 నడిచినాయి బాగుంటాయి. అంతకుమించి ఎవరు పోవటం లేదు. ఇక తెల్లగాయలు చూసుకుంటే 4,000. డబ్బీలో ఇంకో సెగ్మెంట్ డబల్ డీ రకం ఉంది కదా, అది లావు రకాల్లో మంచి రేటు వచ్చేసి 18,200. సెకండ్ రకాలు 11,000 నడిచినాయి. చాలా క్వాలిటీ తక్కువ ఉంటే 7,000 అట్లా వేసినారు. ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 3,200. 2043 3,000 వరకు నడిచినాయి. మంచి కలర్ ఉంటాయి. ఇంకా తెల్లగాయలు వాటికి ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా చీప్ వేస్తున్నారు. చాలా ఫుల్ వైట్ ఉంటాయి కానీ ఇక్కడే వదిలేసుకునే మీరు, ఎందుకంటే కూలీల ఖర్చు ఇవన్నీ చాలా తడిసి మోపులైతున్నాయి. 1,500 టాపు డబ్బీ తెల్లగాయలు బాగుంటాయి. ఇక చాలా మటుకు కలర్ ఉంటేనే ఒక 50-60% ఉంటేనే మార్కెట్కి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి. ఆ 50% 60% ఉంటే మనం చూసుకున్నట్లయితే 2,000 2,500 టాప్లు అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటికి డబ్బీ. ఇక 5531 273 లాలి చెప్పుకుంటూ పోతే 33411 341 355 ఇవన్నీ చూసుకున్నా కూడా ఈరోజు 1,200 1,300 టాపు బాగుంటే 1,500 అనుకోండి ఈరోజు వచ్చేపాటుకు. ఇక 2043 సర్పన్ 102 6263 ఈ తాళంతా చూసుకున్నాక సీడ్ సెగ్మెంట్ తాళ్ళు అంతా 2,500 2,800 నడిచినాయి లావు రకాల్లో కూడా 2043 కూడా. ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు చాలా తగ్గింది. ఇక డీడీ చెప్పలేదు, కర్నూలు డీడీ ఈరోజు వచ్చేపాటికి 10,000 నడిచినాయి బాగా కలర్ ఉంటాయి. అంతకుమించి లేదు. ఎక్కువ నీళ్ళు ఎక్కువ వేసుకొస్తున్నారు, అదే చల్లదనాలు అవి చాలా మటుకు పండు కూడా ఎక్కువ ఉన్నాయి, అవి తక్కువ వేస్తున్నారు. బాగా చూసుకోండి, ఫుల్ డ్రై ఉంటేనే ఇక్కడికి మార్కెట్లో మీరు మార్కెట్కి వచ్చే పరిస్థితి ఉంటే కన్నా ఇదనమాట. చాలామంది ఇంకా ఏసీల వైపు కూడా చూడటం లేదు, ఎందుకంటే ఇవి రోజు రోజుకి డౌన్ అయిపోతున్నాయి అనమాట. ఇక ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మార్కెట్ రివ్యూ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా సరుకులతో కలకలాడుతుంది కానీ రైతుల మొక్కల్లో కళ అనేది లేదు. ఎక్కడి నుంచి వస్తాలే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు చాలా దారుణంగా పడిపోయింది రేటు. అన్నీ 20,000 లోపలే నడిచినాయి ఈరోజు కూడా. కడ్డీ కానీ డబ్బీ కానీ ప్రతి ఒక్కటి. కడ్డీ కూడా ఏదో బాగుంటే ఇటు పోతే ఒకటి అనుకుంటే అవి కూడా అట్లే అద్మానంగా ఉన్నాయి. డబల్ డీ కూడా 18,000 అంటే పెద్ద రేటింగ్ కాదు, ఖర్చులు చాలా మోపులైనాయి అనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.